బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొనింది. పట్టణంలోని మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి కార్యకర్తలు బైఠాయించడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. కంచెల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఎవరు ఉన్నారని మీరు చెప్తారు. ఇదే చెప్తున్నా నేను సీఐ గారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేటప్పుడు మీడియాలో నిలబడుతున్నారు. ఈ అవమానం మిమ్మల్ని చూపిస్తుంది. ఆ కొడుకులకు ఏం పని కూర్చుంటా కూర్చొని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొన్నది. పట్టణంలోని మున్సిపాలిటీ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి కార్యకర్తలు బైఠాయించడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మున్సిపల్ కార్యాలయంలోకి ఎలా వస్తారంటూ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు పార్టీల నాయకులను చెదరగొట్టారు. కంచెల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ మహాధర్ణ పేరుతోటి నల్గొండ జిల్లా కేంద్రాన్ని ఎంచుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు 21వ తారీఖు నాడు మహాధర్ణ పేరుతో రైతులకు సంబంధించిన భరోసా సంబంధించినటువంటి ప్రభుత్వం ఇవ్వట్లేదనేది మహాధర్ణ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలో గడియారం క్లాక్ టవర్ సెంటర్లో ఉన్నటువంటి పర్మిషన్ ని పోలీసులు అనుమతించకపోవడంతో వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. అదే కోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ కు ఒక్కసారిగా ఈ నెల 27 కూడా వాయిదా పడ్డటువంటి పరిస్థితి. కానీ ఆ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ సంబంధించినటువంటి తదితర ప్రాంతాల్లో ఉండకూడదనేది పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిన్న రాత్రి ఆ ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి వాటిని కూడా తొలగించడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఉటావుటిన మున్సిపల్ ఛాంబర్ ను ముట్టడించారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయితే పోలీసు సిబ్బంది వచ్చి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే అనుమతి లేని దగ్గర పోస్టర్లు పెట్టారు కాబట్టి మున్సిపాలిటీ కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడ సిబ్బంది ఫ్లెక్సీలు కానీ దానికి సంబంధించినటువంటి బోర్డులను కానీ నెట్ తీసివేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారిగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్యాలయంపై దాడి చేయడానికి ప్రయత్నించారనేది పోలీసులు అరెస్ట్ చేస్తూ కంచెల భూపాల్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి. ఇదే విషయంలోని అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీనివాస్? భూపాల్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేశారు? పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిందా లేదా? నల్గొండ జిల్లా కేంద్రంలోని శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులతో పాటు నల్గొండ టౌన్ లో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల్ని మాజీ మున్సిపల్ చైర్మన్ సైద్ రెడ్డి గారితో పాటు అక్కడ ఉన్నటువంటి మైనార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని అడవబెట్టిన టౌన్ పరిస్థితి కాకుండా నాంపల్లి ఏదైతే జిల్లాకు సుదీర్ఘ ఉన్న దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న లోకల్ సిఐ కూడా ఉటావుటిన సంఘటన స్థలాన్ని చేరుకొని ఏవైతే అరెస్ట్ చేశారో వారిని ఈ నల్గొండ సరౌండింగ్ కాకుండా నాంపల్లికి సంబంధించినటువంటి పోలీసులోని స్టేషన్ కు తరలించారు. అక్కడ కూడా వారికి పూర్తి భద్రత ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఛాంబర్ కు పోవడం కానీ సంబంధించినటువంటి పర్మిషన్ లేనాటి ఫ్లెక్సీలు పెట్టి గడువు ముగిసిన తర్వాత తీయకపోవడంతో సిబ్బంది తొలగించడం జరిగింది. ఇదే విషయాన్ని కూడా మున్సిపల్ కమిషనర్ కూడా సిబ్బందికి ఆదేశించారు. కానీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఈ మున్సిపల్ ఛాంబర్ దగ్గర జరిగిన గొడవకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కారణం అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు.
గతంలోని అనేక ఆఫీసులలో కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎవరి మీద దాడి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ కావాలని ప్రచారం కొరకే కార్యాలయాలపై ప్రభుత్వ ఆస్తులపై ధ్వసం చేస్తుందనేదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అక్కడున్న మున్సిపల్ చైర్మన్ కూడా పదే చెప్తున్నారు. ఎవరైతే అధికారికంగా పార్టీ అని కాదు కానీ ప్రభుత్వ ఆస్తుల మీదకి రావడం ఇది చట్ట విరుద్ధం. ప్రభుత్వంలో పనిచేసినటువంటి వారికి సోయి ఉండాలి. ఈ విధంగా రావడం విచక్షణ రహితంగా ప్రవర్తించడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా మున్సిపల్ చైర్మన్ కూడా బూరి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు పూర్తిగా ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారో, ఎవరైతే కంచర్ల భూపాలరెడ్డి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అనుచరులందరినీ అరెస్ట్ చేస్తూ అవుట్ ఆఫ్ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నిన్నటి వరకు జరిగినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగినటువంటి పోరులోని సభ వాయిదా పడడంతో ఒక్కసారిగా ఆవేశానికి గురైనటువంటి స్థానిక శాసనసభ్యులు మాజీ ఈ విషయాలను బాధ్యతను తీసుకొని మున్సిపాలిటీ కేంద్రానికి రావడం వల్ల ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుట్టిన సంఘటన స్థలానికి ఎవరైతే బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారో వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. శ్రీనివాస్, నిన్న చూసుకున్నట్లయితే రైతు మహాధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం, మేము కోర్టును ఆశ్రయిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ ధర్నా నిర్వహిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు చూస్తే బీఆర్ఎస్ నేతల అరెస్ట్, మరి ఈ అరెస్టులకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? ప్రధానంగా చూసినట్లయితే మహాధర్నా పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. అది నల్గొండ జిల్లా కేంద్రం నుంచే ప్రారంభించాలని కూడా ముందస్తుగా ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అదే విషయానికి సంబంధించి ప్రచారం చేసుకుని బీఆర్ఎస్ పార్టీ ఒక మహాధర్నా ప్రోగ్రాం చేస్తున్న క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలని వారి యొక్క తప్పులు కానీ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి అనేక వాగ్దానాలు నెరవేరలేదు, ఆ సభలో చెప్తారనే ఒక భయాందోళనతోటి మాకు ఇవ్వలేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా సభలు పెడితే మాత్రం సహించేది లేదు. ఏదైతే ప్రజలకు అనుగుణంగా ఉంటుందో ఆ ప్రజలకు ఇబ్బంది లేని దగ్గర పెట్టుకోవాలి, కానీ ప్రజలకు ఇబ్బంది అయ్యి ప్రయాణికులకు కానీ సంబంధించినటువంటి రవాణా సిబ్బందికి ఇబ్బంది దగ్గర ఇవ్వకూడదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదన. ఇది ఏది ఏమైనప్పటికీ రెండు రాజకీయ పార్టీల మధ్యన ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్యన ఒక మాటల యుద్ధం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి నల్గొండ జిల్లా కేంద్రం నుంచే ప్రారంభమైనటువంటి పరిస్థితి. కానీ రాష్ట్ర రాజకీయాల్లో చూసినట్లయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నల్గొండ జిల్లా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి ఇదే కేంద్రాన్ని ఎంచుకున్నది అనేది కూడా మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి కూడా నిన్న సవాల్ విసిరారు. ఎవరైతే రాష్ట్రంలోని 9 సంవత్సరాలు జరిగిన కాలంలోని గతంలో ఉన్న బడ్జెట్ని ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఈ సంవత్సరం కానీ ఇప్పుడు ఈ 9 సంవత్సరాల్లో శ్రీశైలం సొరంగ మార్గానికి ఎంత బడ్జెట్ కేటాయించారనేది కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.